UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కానీ నేను వేసా అని చెప్తాడు ఎవడన్నా వేసినాడు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని గద్దె దించుతాము అని మొన్న కౌశిక్ రెడ్డి కూడా అదే రోజు తన ఇంటి మీద అటాక్ చేసిన రోజు కొన్ని మాట్లాడారు. బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన వాడు ఏం చేసుకుంటాడో చేసుకోమనండి. మా అన్నని గద్దె దించేంత శక్తి వాడికి లేదు, వాడు ఏం పీకలేడు కూడా. సేమ్ డైలాగు కౌశిక్ రెడ్డి కూడా తొడగొట్టి ఒక డైలాగ్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి కానీ తన అనుచరులు కానీ తన కార్యకర్తలు కానీ ఆర్కే గాంధీ కానీ నా ఎంటిక కూడా పీకలేకపోయారు, నా ఇంటి దాకా వచ్చి ఇంకేం చేయలేరు నన్ను, నేను సింహము సింగిల్ గా ఉన్నాను, మీరు పందులు గుంపులుగా సింహము సింగిల్ గా వచ్చాను. ఒక సినిమా డైలాగ్ వేశారు. ఆ సినిమా డైలాగులకే పనికొస్తాడు. ఒక విషయం చెప్తా, అసలు ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వడం రాని వాడు అసలు రాజకీయానికి పనికిరాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయానికే పనికిరాడు. ఏదో ఉత్తమన్న సోదరుడు అని చెప్పి ఏదో అటు ఇటుగా ఉన్నాడు తప్పితే లేకపోతే ఎందుకు పనికిరాడు. ఎందుకు పనికిరాడు జీరో. ఇప్పుడు అదే చూసుకుంటే అట్లా అంటే పాడి కౌశిక్ రెడ్డిని కూడా కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేశారు. ఏమని అంటే సెంటిమెంట్ గా గెలిచారు అని చెప్పేసి. అంతే, సెంటిమెంట్ గానే గెలిచాడు. మరి ఆయన ఏమి కష్టపడి గెలిచింది లేదు, ప్రజలకు ఏదైనా చేసింది లేదు. ప్రజలకు ఏమైనా చేస్తే నువ్వు ధైర్యంగా పోయి అమ్మ నాకు ఓటేయండి అని చెప్పి నువ్వు అడుగుతావు. నువ్వు ధైర్యంగా పోయి నువ్వు అమ్మ ఓటేయండి అని అడగకుండా నేను చచ్చిపోతాను, మీరు ఓటేయకపోతే నేను చచ్చిపోతానని ఏ నాయకుడన్నా అట్లా పోయి అడిగాడు ఇవాళ వరకు? చరిత్రలో ఇన్ని ఎమ్మెల్యే ఎలక్షన్స్ చూసాము, ఎంపీ ఎలక్షన్స్ చూసాము, ఎవరన్నా అట్లా అడగడం చూసామా మనము? ఇప్పుడు ఇంతకీ ఒక్క విషయం అండి, ఏంటి అంటే ఆర్కే పూడి గాంధీ గారికి పదవి కన్ఫర్మ్ అయింది. పదవి కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు తను కాంగ్రెస్ వ్యక్తి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట? తను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అన్నట్టుగానే మాట్లాడుతుంది. బీఆర్ఎస్ లో ఉన్నానని మాట్లాడట్లేదు. అయితే ఇప్పుడు మరి పదవిలో ఉన్న అంటే ఇప్పుడు పదవి అనేది గవర్నమెంట్ పదవి, అది ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది అది గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ పదవిలని మనము డిసైడ్ చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ లో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అని చెప్పేసి బైలాస్ ఉంటుంది. ఆ బైలాస్ ప్రకారంగానే ఇస్తారు. కాబట్టి దాన్ని మనము దాన్ని ఎలిగేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు వీళ్ళు దాన్ని పట్టుకొనే పాకులాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం చేయాలి. ఎందుకంటే ఈయన జూనియర్, మొన్న కొత్తగా హౌస్ లోకి వచ్చాడు. హౌస్ లోకి వచ్చి ఇష్టం వచ్చినాడు మాట్లాడుతున్నాడు, సీతక్కని దూషిస్తున్నాడు, పొన్నమన్నని దూషిస్తున్నాడు. మాట్లాడే పద్ధతి తెలియదు, డిసిప్లిన్ తెలియదు. డిసిప్లిన్ తెలియకుండా హౌస్ లో మాట్లాడే వాడికి అర్హత లేదు, అసలు హౌస్ లో మాట్లాడే అర్హత లేదు. ఈ విషయం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.